కొన్ని ప్రదేశాలు ఉంటాయి, వాటికి దూరంగా ఉండటమే మంచిది. వాటి గురించి తెలుసుకోవాలనే చిన్న ఆలోచన కూడా మిమ్మల్ని ప్రమాదంలో పడేయొచ్చు. ఎందుకంటే కొన్ని ప్రదేశాలు మిమ్మల్ని అస్సలు మర్చిపోవు. మీరట్, ఆ నగరంలో ఒక బిల్డింగ్ ఉంది. ఇప్పుడు దాన్ని ఇండియాలోనే అత్యంత భయానకమైన ప్రదేశాలలో ఒకటిగా చెప్తారు. దాని పేరే జేపీ బ్లాక్. అసలు ఏంటి ఈ జేపీ బ్లాక్? ఇది 1930లలో మిలిటరీ ఆఫీసర్ల కోసం కట్టారు. కానీ ఇప్పుడు అక్కడ ఎవ్వరూ ఉండట్లేదు. కరెక్ట్గా చెప్పాలంటే మనుషులు ఉండలేరు. 80 సంవత్సరాల నుండి ఆ బిల్డింగ్ ఖాళీగా ఉంది. ఆలోచించండి, ఆ గోడల మధ్య, ఆ చీకటిలో ఎన్ని కథలు మొదలయ్యాయో, ఎన్ని ఆత్మలింకా అక్కడే చిక్కుకుపోయాయో. అటువైపు ఎవరూ వెళ్లకుండా ఆపడానికి గవర్నమెంట్ కొంతమంది ఆర్మీ ఆఫీసర్లను అక్కడ డ్యూటీలో పెట్టింది. కానీ పాపం వాళ్ళకి తెలీదు అక్కడ ప్రమాదం బయట నుండి కాదని. 6 ఆ పాడుబడిన బ్లాక్కి వాళ్లను కాపాలాగా పెట్టారు. కానీ వాళ్ళని కాపాడటానికి అక్కడ ఎవ్వరూ లేరు. వాళ్లలో 5 మీరట్ వాళ్లే. కానీ 6వ వ్యక్తి పంకజ్. అతను పాట్నా నుండొచ్చాడు. అతనొక బయట వ్యక్తి. అతనికి ఆ ప్రదేశం చీకటి గతం గురించి ఏమీ తెలీదు. అతను ఒంటరిగా రాలేదు. తనతో పాటు తన వృద్ధురాలైన తల్లి నిర్మలని కూడా తీసుకువచ్చాడు. ఆ రాత్రికి ఒక బలిపశువు దొరికినట్టయింది. అది వాళ్ళ మొదటి రాత్రి. చలిగా ఉండటంతో అందరూ చలిమంట చుట్టూ కూర్చున్నారు. కాని ఒక చిన్న మంట ఆ దట్టమైన చీకటిని ఎంతసేపు ఆపగలదు? అప్పుడు వాళ్లల్లో ఒకడైన ఇమ్రాన్ ఒక ప్రశ్న అడిగాడు. మీకు ఈ ప్లేస్ హిస్టరీ తెలుసా? ఆ నిశ్శబ్దంలో ఆ ప్రశ్న అడగకుండా ఉండాల్సింది. అతను చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఒక మంత్రగత్తె తిరుగుతుందని అంటారు. అది మనుషుల్ని తన దగ్గరికి పిలిచి వాళ్ళ గొంతులని చంపేస్తుంది. సరిగ్గా అర్ధరాత్రికి పైన టెర్రస్ మీద కనిపిస్తోంది ఎర్ర చీర కట్టుకున్న ఒక స్త్రీ రూపంలో. ఆ మాట వినగానే అందరూ భయంతో చూశారు. అక్కడ ఏమీ లేదు, ఖాళీగా ఉంది. కానీ పంకజ్ తల్లి నిర్మల భయంతో వణకడం మొదలుపెట్టింది. ఆ కథ ఆమె కోసమే చెప్పినట్టు అనిపించింది. వాళ్ళు అనుకున్నారు అదొక కథ మాత్రమే అని. కానీ వాళ్ళకి తెలీదు అసలు కథ అప్పుడే మొదలైందని. ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తూనే ఉన్నారంటే ఈ కంటెంట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. ఇలాంటి నిజమైన కథలు ఇంకా తీసుకురావాలంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కాసేపటికి పైన టెర్రస్ మీద నుండి ఒక స్త్రీ ఏడుస్తున్న శబ్దం వినిపించింది. నిర్మల విని తన కొడుకి చెప్పింది. కాని పంకజ్ నమ్మలేదు. నీ భ్రమ అన్నాడు. మళ్ళీ ఏడుపు శబ్దం వినిపించింది. ఈసారి చాలా దగ్గరగా. తన గదిలోనే చీకట్లో ఎవరో నిలబడున్నారు. మిగతా ఆఫీసర్లు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి నిర్మల తన చేతులతోనే తన గొంతును నులుముకుంటోంది. అది తనది కాని ఒక విపరీతమైన శక్తితో. ఆలోచించండి, ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న అంతమంది సైనికులు కలిసి కూడా ఒక ముసలావిడ చేతుల్ని ఆమె గొంతు నుండి తీయలేకపోయారు. ఆ శక్తి మనిషిది కాదు. ఆ సంఘటనతో భయం ఆగిపోలేదు. ఎందుకంటే ఆ బ్లాక్లో ఆ ఎర్రచీర దెయ్యం ఒంటరిగా లేదు. ఆ రాత్రి తర్వాత తెల్లారగానే పంకజ్ తన తల్లిని తీసుకుని పారిపోయాడు.
మిగిలిన 5 ఆఫీసర్లు కూడా వెంటనే ట్రాన్స్ఫర్ అడిగి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు సైనికులు అయినా ఒక్క రాత్రి కూడా అక్కడ ఉండలేకపోయారు. ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా 4. అక్కడికి వెళ్ళిన కొద్దిమంది ధైర్యవంతులు చెప్తారు, లోపల 4 మగవాళ్ళు కలిసి మందు తాగుతూ కనిపిస్తారని. కానీ మీరు దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు గాల్లో కలిసిపోతారు. సో అక్కడ మొత్తం 5 ఆత్మలు ఉన్నాయి. ఒకటి ఎర్ర చీరలో ఉన్న ఆ మంత్రగత్తె. మిగిలిన 4 బహుశా దాని చేతిలో చనిపోయిన బాధితులు కావచ్చు, అక్కడే శాశ్వతంగా చిక్కుకుపోయారు. కాబట్టి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఇదొక హెచ్చరిక. మీకు ఆత్మలు కనిపించటం లేదంటే దానికి మీరు కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి అవి మీకు కనిపిస్తే వాటిని మీరు జీవితంలో మర్చిపోలేరు. ఇప్పుడు లైట్లు ఆఫ్ చేసి ఉన్నాయా? చెప్పండి. మీరు ఉన్న గదిలో మీరు ఒంటరిగానే ఉన్నారని మీకు అంత నమ్మకమా?